హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చిత్రం. జగన్మోహన్ రెడ్డి కూటమి ఏడాది పాలనకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాలన్నింటినీ కూడా ఆయన సుదీర్ఘంగా వివరిస్తూ వచ్చారు. ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారో, లిక్కర్కి సంబంధించి కావచ్చు, సెకీతో ఒప్పందానికి సంబంధించి కావచ్చు, అమరావతిలో ల్యాండ్లకు సంబంధించి కావచ్చు, అలాగే భూముల కుంభకోణానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి కూడా సుదీర్ఘంగా ఆయన వివరిస్తూ వచ్చారు. లిక్కర్ కేసుకు సంబంధించి ఏదైతే జరిగింది, ఎలా జరిగింది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా, దానికి సంబంధించిన రేట్లకు సంబంధించి కావచ్చు, ఆదాయానికి సంబంధించి కావచ్చు, క్లియర్ కట్గా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు. అయితే కొంతమంది అరెస్టులకు సంబంధించి ఆయన చాలా సీరియస్గా మాట్లాడుతూ వచ్చారు. అరెస్టులని ఎక్కడా కూడా మేము ఉపేక్షించము, మీరు ఎన్నైనా అరెస్టులు చేసుకోండి, ఈ 4 ఏళ్ళు ఎంతైనా భయపెట్టండి, మళ్ళీ మేము వస్తే దానికి సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో నేను చూపిస్తానంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. ఏంటి ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల వెనక, అరెస్టులకు సంబంధించిన అంశాల వెనక ఏమైనా ఉంటుందా, లేదంటే అరెస్ట్ చేసి మళ్ళీ బయటికి పంపిస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం ఎలా ఉంటుంది అనే దాని మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏడాది పాలన గురించి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఆయన పొందుపరుచుకుంటూ వచ్చారు. చెప్పారు క్లియర్ కట్గా మేమేం చేసాము, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని. మీరు దాన్ని చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే మనం రెగ్యులర్గా రోజు బుర్రబాదుకుంటుంది అది. కొన్ని శంకల్లో పోస్తేనే కానీ తీర్థం అన్నట్టు ఆయన చెప్తేనే కానీ కొన్ని తెలియదు అన్నట్టు. తెలియదని కాదు, ఒక అథెంటికేషన్ ఉంటుంది. సాధారణంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన ఇఫ్ ఈ మెయింటైన్స్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఫర్ యాజ్ ప్రెస్ మీట్స్ ఆర్ కన్సర్న్, ఇలా ప్రెస్ మీట్లు ఫ్రీక్వెన్సీ పెడితే మాత్రం వీళ్ళకి బాగా తడిసిపోతుంది. అంటే ఎప్పుడైనా సరే ఒక ఎక్స్చెక్కర్కి రెవెన్యూ విషయాల్లోనూ అట్లను ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో పనిచేసిన వాళ్ళకి దే విల్ హ్యావ్ మోర్ కమాండ్ అన్ దట్. అండ్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తేపేల ఛానల్లో రాసినట్టు పెట్టకథలు కాదు కదా. సో ఆ పెట్టకథలకి ప్రతిసారి చెల్లు మన సమాధానం, ప్రతి ప్రెస్ మీట్కి తర్వాత 10 రోజుల పాటు. కానీ ఈసారి మనం రివర్స్ తీసుకోవాలి ఈసారి. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ రద్దు చేసేయడం చెప్పింది జగన్మోహన్ రెడ్డికి. నిన్న క్యాబినెట్ మీటింగ్లో చదవండి, ఈ లిక్కర్ స్కామ్ గురించి ఎవరు ఇంక మాట్లాడబాకండి అమ్మా తూచి అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే పూర్వపరాల్లోకి వెళ్తే ఇప్పుడు ఏదైనా సరే ఒక పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటుని సరిదిద్దడం అన్నది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాంట్లో ఎక్స్చెక్కర్కి ఒక పాలసీ మ్యాటర్ ఏదైతే తీసుకున్నారో, ప్రివిలేజ్ ఫీజు అన్నది ఆయన అగ్రిగేట్ దగ్గర 1200-1500 కోట్లు పర్ ఇయర్, ఆల్మోస్ట్ 6500 crores ఎక్స్చెక్కర్కి లాస్. అది అవును, ఎక్స్చెక్కర్కి లాస్ అయిన విషయంలోనే కదా ఎప్పుడైనా ఒక ఐడెంటిఫైడ్ ఫిగర్ని ఐడెంటిఫై చేస్తూ దాని మీద పూర్వపరాలు ఉంటాయి. సో ఈ పరంగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు A3గా చంద్రబాబు నాయుడు గారిని, A2గా కొల్లు రవీంద్రని, ఆ రోజు బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ని కేసులు కట్టడం వెసెస్ ఇవాళ నా మీద వ్యంజంటతో మీరు ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు, మీకు పోయేది ఏమంటే పరువే తప్ప అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఓవరాల్గా ఈ కేసుల నిడివి, కేసుల యొక్క సారాంశంలో చూస్తే ఎక్స్చెక్కర్కి ₹1 డీవియేషన్ ఉంటే మనం ఏదైనా మాడచ్చు. అరే పక్కన ఉన్న బెల్ట్ షాపులు రద్దు చేస్తూ, దాన్ని ఏమంటారు పెర్మిట్ రూములు రద్దు చేస్తూ, అండ్ బ్రాండ్స్ని తగ్గించేసి దాన్ని బ్రాండ్లు తగ్గించి అవేవో బ్రాండ్లు ఇష్టం ఉంటుండో అన్నీ చూపించుకుంటూ వచ్చాడు ఆయన, సోమోలు గీమోలు అవన్నీ. సో ఓవరాల్గా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ మీరు ఆవేశపడుతున్నారు చూడండి, ఆయన అరెస్ట్ చేస్తారు, దీని మీద ఒక చిన్న లాజిక్ ఉంటుందండి ప్రతి దానికి. నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, మీరు జాగ్రత్త వినండి. చంద్రబాబు గారి మీద 17A ఇది ఉంది. ఏమనుంది? ఆయన 17A అంటే గవర్నర్కి సంప్రదించకుండా ఎలా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు తెలివితేటలు ఎలా ప్రదర్శిస్తారంటే, అంటే ఇవాళ దాకా జరుగుతున్న డిబేట్లో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు 28 లోపున, లేకపోతే 25 మహానాడు తర్వాత అని మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలాంటి బేస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారంటే, అంటే రెడ్ బుక్ బుర్ర తక్కువ రాజ్యాంగం అని ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారి ప్రవచనాలు మీకు ఇక్కడ కాదు జర్మనీ వెళ్ళండి, ఇవన్నీ ఒకసారి మీరు వెనక్కి రీకలెక్ట్ చేసుకుంటే ఆయనకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు. ఒక సాధారణ ఎమ్మెల్యేగా అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు యాజ్ పర్ దేర్ కాన్స్టిట్యూషన్, ఏది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం. కానీ వాస్తవం మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పిన ప్రియంబుల్ ఏం చెప్పిందంటే, సే ఫర్ ఇన్స్టెంట్ ఒక రూలింగ్ గవర్నమెంట్కి అపోజిషన్లో ఎవరైతే ఉంటారో, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఈ 3 కూటమికి 124 వచ్చాయి, ఈయనకి 11 వచ్చాయి. బట్ అందులో కాన్స్టిట్యూషన్ పరంగా ఎక్కడ మెన్షన్ చేయలే ఏమని అపోజిషన్కి ఇంత రావాలని ఎక్కడ లేదు. అండ్ మోర్ ఓవర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ ద అపోజిషన్ ఈస్ బీన్ రికగ్నైజ్డ్. సో ఇవన్నీ తెలిసినప్పుడు ఏమవుతుంది, కోర్టుకు వెళ్తారు 17A వర్తించదు అని. వర్తింపదు అన్నప్పుడు నీకు వర్తించదు కదా అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తించదు కదా అంటారా? ఎందుకు వాళ్ళు అప్పుడు మాడిందంటే అపోజిషన్ లీడరు, గవర్నర్ పర్మిషన్ అని. మేము ఇప్పుడు అపోజిషన్ ఇవ్వలేదంటే 1 shot 2 birds. అచ్చా, ఓకే. ఇప్పుడు చచ్చినట్టు అపోజిషన్ ఇవ్వాల్సింది, అప్పుడు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి కాన్స్టిట్యూషన్ పరంగా వస్తుంది. సో వై యూ నాట్ కన్సిడరింగ్ యాజ్ అన్ అపోజిషన్? వాస్తవం చెప్తాను.
ఈ 97 వర్మ గారి రూలింగ్ ఏంటంటే మీరు కోర్టులు ఏవైనా తీసుకోండి, నాకు ఈ ప్రభుత్వం వల్ల ఇది జరిగిందని, లేకపోతే ఒక సర్టన్ మినిస్టర్ వల్ల ఇది జరిగింది, పలానా చీఫ్ మినిస్టర్ వల్ల జరిగింది, అయితే అపోజిషన్ పార్టీ, ఆ రూలింగ్ పార్టీ అండ్ రెస్పెక్టివ్ సిటిజన్స్ ఎవరైనా కోర్టుకు వెళ్తే. సో ఇందులో సమాధానం ఎవరు? కోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫైటింగ్ ఎగ్నెస్ట్ రెస్పెక్టివ్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్. వాళ్ళు చేసింది రైట్ ఓ రాంగో మనకు వెరిడిక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి క్రూషియల్ మూమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ అన్నదాన్ని బొరలో పెట్టుకుని ఆ వర్మ గారి రూలింగ్ ఏంటంటే హెన్స్ ఫోర్త్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, నౌ వీ కెనాట్ రిట్రీవ్ ఇట్. గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కానీ, మెట్రో జడ్జెస్ కానీ ఎవరైనా చీఫ్ మినిస్టర్ వెళ్ళి కలవకూడదు. అవునా? పర్సనల్గా వెళ్ళి కలవకూడదు. ఓకే. ఈ రెండు మీరు జాగ్రత్తగా, నాకు వన్ ఆఫ్ ది రిటైర్డ్ జడ్జి ఆయన ఇది స్టేట్ చేశాడు వాళ్ళ మార్నింగ్, నేను ఆయనతో చెప్తూ ఆయన రిఫర్ చేస్తూ ఇది పంపించి నీ దగ్గర ఉంటే చూడన్నాడు. నేను చదివి సార్ ఇదే కదా అంటే నా దగ్గర ఉంది పంపించాడు. అది రెండు చూస్తే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఇన్ దిస్ యాజ్ ఫార్ యాజ్ ద లిక్కర్ స్కామ్లో ఏదైతే జరుగుతుందో, చీఫ్ మినిస్టర్ మెట్ రెస్పెక్టివ్ హైకోర్టు అన్న జడ్జి గారిని కలిసిన దాన్ని, if somebody writes a complaint to the respect to Chief Justice of Supreme Court, what sort of actions will be? They will take actions. ఎందుకు లాస్ట్ టైం ఒక నాకు బాగా గుర్తుంది, ప్రధాని మోదీ గారు ఎక్స్ సిజేజీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో పూజకి సంబంధించి వెళ్ళినప్పుడు అది కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది కదా. ఆబ్వియస్లీ వాట్ ప్రిఫరెన్సెస్ హీ విల్ గో అనేది కూడా క్వశ్చన్ రైజ్ అయింది కదా. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ పదవుల్లో ఉన్న వాళ్ళని, ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషనల్ పదవులు మనం ఇచ్చిన వాళ్ళు నో పర్సనల్ లాబింగ్లు కుదరు. And more the effective things which was taking place as far as this liquor is concerned, స్కామ్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, గవర్నమెంట్ డస్ ద బిజినెస్. గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎక్కడ కూడా ఎప్పటి ముప్పటిగా ట్యాక్స్ వేసి ఎక్స్చెక్కర్కి డబ్బులు తీసుకొచ్చింది. వీళ్ళు ఇంకో తల కింద ఆసనాలు వేసినా వీళ్ళు ప్రూవ్ చేయలేరు, నేను ఏదో చెప్పేస్తున్నాను దాంట్లో. బట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రూలింగ్ గవర్నమెంట్ టు వాట్ ఎక్స్టెంట్, దెన్ ఐ టు గివ్ ఎక్స్ప్లెనేషన్స్. ఎవడో ఒకరికి కాలో మండో గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కనుక లెటర్ రాస్తే దీని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఓకే. వాట్ కెపాసిటీ. ఓకే. ప్రధానమంత్రి గారికే ఇంత నెగటివ్ క్వశ్చన్ చేశారు కదా ఆల్ పార్టీస్, ఇక్కడ ఎందుకు అవ్వట్లే? ఎట్ ద వాట్ బేసిస్ మీరు ఒక సీజేఐని ఎలా కలుస్తారు, ఆయన ఇంటికి వెళ్ళి ఎలా పూజలు చేస్తారు క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఆబ్వియస్లీ. సో దీస్ థింగ్స్ వెన్ ఇట్ ఈస్ బీన్ పిన్ పాయింట్ యాక్యురసీతో మెయింటైన్ చేసే చీఫ్ జస్టిస్ గారు ఇలాంటివి ఎలా అన్నది ఖచ్చితంగా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇందాక చెప్పిన 17A విషయం ఒకటి, అండ్ అపోజిషన్ స్టేటస్ అన్నది, ఇది ఎందుకంటే తిరిగి వాళ్ళకే బూమరంగ్ అవుతుంది. ఓకే. ఇవ్వాల్సింది ఇవ్వకుండా అనవసరంగా చేస్తే. సో ఆబ్వియస్లీ కొన్నిసార్లు శంకరంలో పోస్తేనే తీర్థం కాదన్నప్పుడు భగవంతుడు లీల ఎలా ఉంటుందంటే అక్కడ పంతులు ప్రతిష్ఠిస్తాడు. ఇవాళ ఈసారి వెరైటీగా ఏళ్ళనే ప్రతిష్ఠించాడు. గెలుక్కుంటే ఏమవుతుందో తెలుస్తుంది ఈ దెబ్బకి. ఓకే. ఆయన చాలా క్లియర్ కట్, అంటే ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసినప్పుడు ప్రతి పాయింట్ టు పాయింట్ వీళ్ళు ఏవైతే అలిగేషన్స్ చేశారో విత్ ప్రూఫ్స్తో లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది, సెకీ ఒప్పందం అయినా, లిక్కర్ అయినా, లేదంటే ఇంకొకటి అయినా, అమరావతికి సంబంధించిన ఏదైనా సరే చాలా క్లియర్ కట్ రిపోర్ట్స్. సెకీలో కూడా చాలా బ్రహ్మాండం క్లియర్ చేశారండి. సెకీ విచ్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ ఈ ఎపెక్స్ ది అసలు ఎక్కడి నుంచి ఆయన ఎప్పుడు అపాయింట్ అయ్యాడు. దిస్ ఇస్ క్వైట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్. సో ఇవి ప్రజాబాహుళ్యంలో ప్రజలకి ఖచ్చితంగా ఎక్స్పోజ్ కూడా కావాలి. మన దగ్గరకి ఈ బొరతకు నాన్ జర్నలిస్ట్ కమ్యూనిటీ ఒకటి ఉంచండి, టెర్రరిస్టులు అంటారు. ఈ శతకాలతో అవదు కానీ, ఎందుకంటే విషయాలు ఏలికే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవాలు బట్టలిప్పి నిలబెడితేనే తెలుస్తాయి. మీరు ఇంకోటి గమనించారు అమరావతి విషయంలో, ఇది నిజంగా ప్రజలు, అమరావతి మోసపోయిన ప్రజలు కూడా గ్రహించాలి. ఇప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ సెక్రటరేట్ ఏదైతే ఉందో 6 lakh square feet ఉంది. ఇక్కడ మనం తెలంగాణలో ఎంత కష్టపడి ఎంత కట్టుకున్న ఈ బిల్డింగ్ కూడా 8 lakhs చిల్లర ఎస్ఎఫ్టీ. దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు. పైపచ్చి అక్కడ 12,000 మంది ఎంప్లాయీస్. ప్లీజ్ నోట్ దిస్, 12,000 మంది ఎంప్లాయీస్కి ఎంత స్క్వేర్ ఫీట్? ఆల్రెడీ 6 lakhs ఎగ్జిస్టింగ్ స్క్వేర్ ఫీట్ ఉంటుండగా వీళ్ళు 55 లక్షల పైచిలక స్క్వేర్ ఫీట్ల ఆఫీసులు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అది సెక్రటరేట్ పేరుతో. ఇక్కడ 180 కోట్లు ఎంతో సెక్రటరీకి తగలబెట్టింది, బూడిదలో పోసిన పన్నీర్ అన్నది ప్రజలకు చెప్తున్నాడు. అంటే మనం ట్యాక్సులు కట్టాం, ఇక్కడ రెండు జరిగాయి. ఒకటి అమరావతి రైతులు పాపం స్వచ్ఛందంగా ల్యాండ్లు ఇచ్చారు, మనం ట్యాక్సులు కట్టిందంతా కట్టి వీళ్ళ విలాసవంతమైన వీళ్ళ ఓన్ ఫ్యాంటసీస్ని జస్టిఫై చేసుకోవడానికి చేస్తున్న పని. నాకు ఇంకో మిత్రుడు చాలా బాగా చెప్పాడు. 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం ఎక్స్గ్రేషియా 10 నుంచి 20 లక్షల మధ్యలో ఉంది. ఏది ఒక ఎకరం భూమికి. ఈడ్చి కొడితే కూడా 7,000 కోట్లు అవుదండి. 29,000 ఎకరాలు ఇచ్చిన గ్రామాలలో 34,000 ఎకరాలకి 7,000 కోట్లతో ఇవాళ నారాయణ చెప్పిన బిజినెస్ చేసినా ఎక్కడికి వెళ్తాం కదా మనం? రియల్ ఎస్టేట్ వ్యాపారం 4,000 ఎకరాలు అమ్ముతా అంటున్నారు కదా, అమ్మేసి క్లియర్ చేయొచ్చు కదా. చేయొచ్చు కదా.
నేను చెప్తుంది అదే, ద ఇంటర్నల్ కాన్స్పిరసీస్ వాట్ హావ్ బీన్ టేకింగ్ ప్లేస్. ఇలా జగన్మోహన్ రిలేటెడ్ వచ్చి బయట దొల్లగొడితేనే కానీ ఎవరికి అర్థం కావు. ఎందుకంటే ఆ స్థాయి ఉన్న వాళ్ళు ఆ స్థాయి ఉన్న వాళ్ళతో ఢీ కొట్టగలరు. ఇప్పుడు మనం మాట్లాడాలి కదా, ఎవరు వింటాడు, ఎవరికి సంబంధం. ఇప్పుడు 58,000 పైచిలుక లక్షల స్క్వేర్ ఫీట్లో ఈ ఉల్లంఘన సెక్రటరీ ఎంప్లాయీస్కి అవసరమా? డైరెక్ట్గా నేను మామూలుగా మాడతా, ఏం చేస్తారు? అలా దొలుతారు ఇటు నుంచి ఫైల్ సంతకం పెట్టడానికి. ఆల్రెడీ 1,30,000 ఫైళ్ళు ఉన్నాయి పెండింగ్, సంతకాలు అవ్వకుండా. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పమనండి, మినిస్టర్లు కానీ వీళ్ళు కానీ. నేను మీకు తెలుసా రైస్ సర్వే ఒకటి ఇచ్చింది వాళ్ళకి, వాళ్ళ మొహానికి 52 నియోజకవర్గాల దగ్గర అప్ టు ఉభయ గోదావరి దగ్గరగా, ఇంక్లూడింగ్ పిఠాపురం కూడా క్రైసిస్లో ఉంది. 2-3 గెలుస్తారట ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో. ఇది అలా ఎఫిషియెంట్ గవర్నెన్స్ యాజ్ ఫార్ యాజ్ లాస్ట్ 1 year ఈస్ కన్సర్న్. మరి విద్యుత్ ఛార్జీలు 17,000 కోట్లు ఎలా బాధారో అందరికీ తెలుసు. ప్రూఫ్ ఛార్జీలు అని ఏ విషయంలో వదిలేరండి అసలు? వాళ్ళు మేము పెంచలేదని చెప్పి మళ్ళీ పాత సెకి 2,49,000 దగ్గర ఈ ఎపెక్స్ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ₹4.60. ఎవరు డబ్బులు ఎవడు దోపిడే, కమిషన్ లేపరమే, నెక్కచ్చిగా కమిషన్లు. తర్వాత మీకు అమరావతి ప్రాథమిక అంచనాలకి ఎంత గతంలో తగలబెట్టిన డబ్బులు మిగిలినవే కదా ఎవడన్నా కాంట్రాక్టర్. మహా అయితే కొంచెం ఇటు అటు ఉంటాయి వేరియేషన్. మళ్ళీ రీటెండరింగ్ అంటే మళ్ళీ కొత్త టెండర్లు వేసి కాదు. ఇక్కడ రీటెండరింగ్ గురించి బాగా చెప్తున్నాడు. మరి పోలవరంకి ప్రాథమిక అంచనాలు అక్కడ పెరిగినప్పుడు గజేంద్ర షెకావత్ని ఎందుకు కన్విన్స్ చేయలేపారు? చెప్పండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి రీటెండరింగ్ అనే ప్రాసెస్ తీసుకొస్తే చాలా కామెంట్ చేశారు కదా, ఎలా చేస్తారు ఏంటి? అదే అది భూ నిర్వాసితుల చట్టానికి చేయవలసిన పనులు మాత్రం చేయకుండా ఈ పనికిమాల పనులు దేనికి? ఓకే, ఇప్పుడు ఇవాళ నేను సెక్రటరేటు ఆయన కరెక్ట్గా ఇప్పుడు ఫంక్షనింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. తర్వాత ఇవన్నీ నిరుపయోగమైన నిరర్ధక ఆస్తుల కింద ఉంటాయి కదా. ఇప్పుడు రాజుని చూసిన కళ్ళ మొగుని చూస్తే మొత్తం బుద్ధి ఏదైనా అంటున్నట్టు ఉండదు. కోట ఉంటే సరిపోదు కదా, ఆ కోటను పరిపాలించి రాజు కూడా ఉండాలి కదా. రాజుకి సరైన ఇది ఉండాలి కదా, తెంగరతనం ఉంటే వాడే చేస్తాడు. సో దీస్ ఆర్ ఆల్ పిన్ పాయింట్ యాక్యురసీతో మాత్రం భలే ఎక్స్పోజ్ చేశాడు. ఇది ఖచ్చితంగా ప్రజల్లో చర్చనీయాంశం అవ్వాలా. నిజంగా వీళ్ళకి సెక్రటరియట్లు కట్టడానికి 58 లక్షల స్క్వేర్ ఫీట్లు అవసరమా? అవసరం లేదు ఎవరైనా చెప్పొచ్చు. ఎగ్జిస్టింగ్ 6 లక్షలు ఉన్నాయి. దట్టు కూడా ఆయన ఇంకొకటి లాజిక్ చెప్పాడు. ఒక ఎస్ఎఫ్టీకి ఎంతో 6,000 రూపీస్ 8,000 రూపీస్ పెడుతున్నారంట. అది రోడ్డుకి కూడా 50,000 50 కోట్లు కిలోమీటర్. ఏం రోడ్లు వేస్తున్నారు? నేషనల్ హైవేలే 4 ట్రాక్ రోడ్లు వేస్తే కూడా 6,000 ఎంతో ప్రాథమిక అంచనాలతో వస్తున్నాయి. 11,000 12,000 మధ్యలోనే నడుస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. బిల్డింగ్లు కూడా 5-6 స్క్వేర్ ఫీట్ అంటే 3-4 వేలు. మనం అంటే మనం చూడండి మెటీరియల్ సప్లై ఇవన్నీ కూడా గవర్నమెంట్కి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంత సస్తున్నాం కదా, వైజాగ్ స్టీల్ ఎంత తీసుకొచ్చి వాడరు? ఆ మెటీరియల్ మనం యూజ్ చేసుకోవచ్చు, వాడచ్చు కదా. అమరావతి కన్స్ట్రక్షన్ సంబంధించి యూజ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ టైఅప్ పెట్టుకుంది అనుకోండి, స్టేట్కి ఎంత బాగుంటుంది. రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది, రెవెన్యూ వాళ్ళకి జనరేట్ అవుతుంది, క్యాష్ ఫ్లో ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళు కొంచెం సేవ్ అవుతారు కదా ఉద్యోగులు. నేను చెప్తుంది ఇలాంటి లాజిస్టిక్స్ కనుక ఇచ్చేస్తే ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే చెప్పాడు 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక కొప్పెడితే మొత్తం ఎత్తేసారు కమిషన్ల కోసం. దోపిడీ, లిక్కర్ దోపిడీ. లాస్ట్ టర్మ్ 14 నుంచి 19 దాకా ఏం జరిగిందో, ఓ బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఒక 5 బ్రెవరేజెస్ ఏవైతే ఉన్నాయో డిస్టిలరీ యూనిట్స్ 69% దగ్గర వాళ్ళకి ఇచ్చారట. 60% వాళ్ళకే ఇచ్చారు. మరి అక్కడ దోపిడీ జరిగింది, ఎక్కడ దోపిడీ జరిగింది. అందుకే దానికి ఎక్స్చెకర్కి రెవెన్యూ లాస్ కింద ఎస్టాబ్లిష్ చేస్తూ కేసులు కట్టారు. దాని మీద బెయిల్ మీద ఉండి ఎలాగోలా దీంట్లో కూడా కేసు పెడతామంటే ప్రయత్నిస్తే పోయేదే ఉంది. క్లియర్ కట్గా చెప్పేసి ఈవెన్ కోర్టులు కూడా మీకు తెలుసో తెలీదు కట్ అండ్ పేస్ట్లే కదా, ఇవి నాట్ అని చెప్తున్నాయి. కోర్టులు అంటే ఒక పాయింట్ నేను మీకు రైజ్ చేస్తున్నాను. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇదే లిక్కర్ కేసుకు సంబంధించి మీరు ఎవిడెన్సెస్ లేకుండా దీన్ని అసలు ఎలా ప్రూవ్ చేస్తారని ఈడీకి సుప్రీంకోర్టు చాలా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు తమిళనాడుకి సంబంధించి కూడా 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఏదైతే ఉందో దాని మీద కూడా సుప్రీంకోర్టు ఈడీకి చాలా సీరియస్ అవుతూ వార్నింగ్ ఇచ్చింది. సో ఏదైతే స్టేట్స్కి సంబంధించి లిక్కర్ మీద ఎక్స్పోజ్ చేద్దామని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయి కదా, ద సుప్రీంకోర్టు కండెమ్డ్ ఇట్. మీకు దీనికన్నా సిసిఎల్ క్రిస్టల్ క్లియర్ వెర్డిక్ట్ ఇచ్చింది సార్. ఇదే కంప్లైంట్ ఇస్తే ఈ తపాచిబుత్తిగాళ్ళు అందరూ లెక్కర్ షాప్ వాళ్ళందరూ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే విత్ యాక్యురసీ ఏంటంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మనకి రేట్ ఆఫ్ ప్రోడక్ట్ ఎంత అమ్ముతున్నాం, రేట్ ఎంత కొంటున్నాం విత్ క్యూఆర్ కోడ్తో అకౌంట్స్ టాలీ చేసి చూపించింది. ఎక్స్చెకర్కి అవుట్ఫ్లో అండ్ ఇన్ఫ్లో సస్తున్నారు కదా లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ అని. బుర్ర తక్కువ వేదవాళ్ళందరికీ సమాధానం ఇదే. అవును, డైరెక్ట్గా బార్ని ఏదైతే బాటిల్ని స్కాన్ చేస్తారో అది డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తూ ఉంటుంది. అంతే కదా. గత ప్రభుత్వం 5 ఏళ్ళు జరిగింది అదే, ఆ ప్రాసెస్ అంతా జరిగింది అదే జరిగింది సార్. కానీ డైజెస్ట్ చేసుకోలేక సస్తున్నారు. ఇప్పుడు మన వీళ్ళు చెప్పిన పెట్టకథలేటి సంపద సృష్టించేస్తాం, ప్రపంచం తిరగబెట్టేస్తామని తగలబెట్టడానికి వస్తున్నారు. రూపాయి తగలబెట్టేస్తున్నారు. ఇక్కడ కూర్చుని 1,24,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారో చెప్పట్లే. ఏమంటే ఆర్థిక శాఖ ఫైల్ తగలబడిపోయి ఆఫీస్ కాలిపోయిందట. ఇదేంటండి ఇలాంటి విడ్డూరాలు ఎందుకు జరుగుతాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే అదే ఎందుకు జరుగుతున్నాయి ప్రశ్నించబడుతున్నది. ఎక్కడ పోయారా డబ్బులు నడిస్తే అపతపజప స్టోరీలు.
3,36,000 కోట్ల దగ్గర ఆయన టెన్యూర్లో అప్పులు చేస్తే సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పులు చేశారు సార్. ఆయన క్లియర్గా అప్పుల గురించి కూడా మెన్షన్ ఇంకేంటి చేసుకుంటారు కదా. ఉండమని బట్టలు ఇప్పేసి నిలబెట్టాడు వాళ్ళని. కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, అన్నిటికి సంబంధించి చేసిన అప్పులన్నింటినీ కూడా చెప్తూ వచ్చారు. రేషన్స్ షాపులకు సంబంధించిన వ్యాన్లు ఆపేసి ఆ వ్యాన్లతో ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొంటారట 97 కోట్లు పెట్టి. వాటిని అమ్మేసి బుల్లెట్ ప్రూఫ్ కాదు మరి అలా అమ్మడం అంటలేదు. అట్లా ఆపేశారు రేపటి నుంచి జూన్ నుంచి సర్వీసెస్ లేవు. వాళ్ళు ఒకటేంటంటే దాదాపు 6,500 మంది ఏమో ఉద్యోగులు ఉన్నారంట దాన్ని ప్రభుత్వానికి సంబంధించి. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, లిక్కర్ కూడా బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా పర్యవేక్షణలో అమ్ముతున్న సేల్స్ దాంట్లో కూడా ఆన్ రోల్స్ అంటే నేను ఏదంటే మస్టర్స్ రోల్స్లో గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి పే చేసి దగ్గర 4,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాన్ని తీసేశారు. వాళ్ళని తీసేశారు పాపం. ఇప్పుడు వీళ్ళు కూడా రోడ్డు మీద పడినట్టే. ఈ వ్యాన్లు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పారు కదా, అంటే ఉన్న ఉద్యోగాలు ఎలా పీకుదామని చూస్తున్నారు. అక్కడ ఒక 10,000 మంది పోయారు, ఇక్కడ ఒక 6,000, ఇట్లా కంటిన్యూగా ఎవరో ఒకరు పోతూ ఉన్నారు. అక్కడ స్టీల్ ప్లాంట్లో 4,000 మొదట ఎత్తేసారు, నిన్న మళ్ళీ కొంతమందిని లేపేశారు. స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఏంటంటే ఈ 5 yearsలోనే ప్రైవేటైజేషన్ అయిపోతుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఆల్రెడీ అయిపోయింది, ల్యాండ్లు ఎత్తేసారు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్యారల్గా అయిపోతున్నాయి, జరగవలసిన కార్యక్రమాలు అనేది జరిగిపోతున్నాయి, ఇంకా మిగిలింది అదే. సరే, ఇది పక్కన పెట్టేస్తే లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ధనంజయ రెడ్డి దగ్గర నుంచి విజయసాయి దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరు ఎవరెవరు ఎలా చేసుకుంటూ వచ్చారు. సో విజయసాయి రెడ్డిని చాలా డైరెక్ట్గానే కామెంట్ చేసుకుంటూ ఫస్ట్ టైం ఆయన రియాక్ట్ అయినట్టున్నారు ఇప్పుడు. సో చంద్రబాబుకి సపోర్ట్గా ఆయన మాట్లాడటం, ఆయన రాజ్యసభ సీట్ని త్యాగం చేయడం, వీటన్నింటినీ కూడా ఎలా చూడాలి? దానికన్నా అది బాగా చెప్పాడు రాజకేష్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో, వాడు అబద్ధం చెప్తే పని అయిపోద్ది అన్న దగ్గర విజయసాయి రెడ్డి లాగా మౌల్డ్ అవుతాడేమో అన్న ప్రయత్నాన్ని విఫలం అయ్యేసరికి తట్టుకోలేసి వస్తున్నారు. అందుకే కేసులని. ఇప్పుడు మన ఇద్దరు డిబేట్ అండి, మీరు డిబేట్ చేస్తారు, నన్ను బ్రహ్మడు గెస్ట్ కోఆర్డినేటర్ నన్ను పిలిచాడు, వాళ్ళు అశోక్ గారు ఇంటర్వ్యూ చేస్తారు రండి సార్ అని. ప్రశ్నలు అడిగింది మీరు, సమాధానం చెప్పింది నేను. నేనైనా తప్పు చెప్పొచ్చు, లేదా మీరైనా తప్పు అడగొచ్చు. కేసులు మన ఇద్దరు మీద పెట్టకుండా గెస్ట్ కోఆర్డినేటర్ మీద కేసు పెడితే అలాగే ఉంది ఈ కేసు, లెక్కర్ కేసు. ఈ ఓఎస్డీ కస్టమర్ను ధనంజయ రెడ్డి వాట్ వే దేర్ కనెక్టెడ్. ఆయనేమో ఇంటర్నేషనల్ కంపెనీ, అది ఎంఎన్సీ, అది విఘాట్ ఏదో ఉన్నది బెంగళూరు బేస్డ్. చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పి అసలు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు రిలయన్స్లో నాకు 5 షేర్లు ఉంటాయి సార్, ఆ రిలయన్స్ కంపెనీ నాదని కేసు పెడతాడు ఎవడనే? లేదు కదా. అలా ఉంది ఎవరు. ఒకవేళ రిలయన్స్ అవినీతి చేస్తే మీరు చేశారని చెప్పేసి ఉండదు కదా, అది నా మీద కేసు పెట్టినట్టు ఉంటుంది. షేర్ హోల్డర్కి స్టేక్ హోల్డర్కి ఆడ మీద కేసులు పెడితే ఏమనాలా? అదే దానికి సంబంధించి ధనంజయ అదే గోవిందప్పకు సంబంధించిన దాని గురించి కూడా ఆయన అదే కదా వచ్చాడు కదా. ఇప్పుడు గోవిందప్ప ఇస్ డూయింగ్ ఎ బిజినెస్ ఫర్ సిమెంట్ ఫ్రాన్స్లోనే ఎక్కడ అవుతుంది. చాలా ఉన్నాయి వాళ్ళకి, 12 గంటల్లో ఉన్నాయంట. 12 దేశాలు ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీ. అండ్ ఏం పడితే అది అర్థం పర్థం ఏమైనా ఎడిస్తే సరే. ఫస్ట్ థింగ్, మీరు ఇందాక కోర్టుల విషయం చెప్తున్నారు. ఒకడిచ్చిన వాంగ్మూలం బేస్ చేసుకుని ఇంకోటి అరెస్ట్ చేసి ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఎంతవరకు సమంజసం? కోర్టు అడుగుతుంది మొహం మీద. వీళ్ళు కామెడీ కాకపోతేనండి, మీరు గమనించట్లేదు, మిథున్ రెడ్డికి దీంట్లో అరెస్ట్ చేయమని ఎక్కడైనా ఉందా క్లాసు? లేదు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన మరి ఓఎస్డీ కస్టమర్ కాలకి ఎక్కడి నుంచి వచ్చేసింది క్లాసులు? అదే జడ్జి మళ్ళీ. సరే, కోర్ట్స్ని మనం నేను ప్రశ్నించలేను కాదు, ఇది వీ కెన్ రీఛాలెంజ్ ద కోర్ట్. ఇప్పుడు మనం అలహాబాద్ కోర్టు తీర్పుని బేస్ చేసుకుని ఈ కేసును వాదించిన ఉదంతాలు ఉంటాయి కదా, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ లీగల్ టీం వాళ్ళు మరీ వీకెస్ట్గా ఉన్నారు కాబట్టి దరిద్రంగానే. సో ఏంటి ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల ఏం జరుగుద్ది? ఏమవుతుంది? ఎత్తిపోతల పథకం ఆల్రెడీ ఎత్తిసిరిస్తారు. అక్కడ వాడిన తర్వాత చెరుకు పిప్పికైనా కాస్త మొలాసిస్ ఏదో అమ్ముకోవడం ఉపయోగపడుతుంది, కానీ అంతకన్నా ఘోరంగా ఉంటుంది విజయసాయి రెడ్డి పరిస్థితి. చంద్రబాబు నాయుడుతో సీన్ అయిపోయిన తర్వాత ఈ లెక్కర్ స్కామ్లో అవుట్కమ్ ఏంటి, లేకపోతే విజయసాయి రెడ్డి పక్కకి గోళీలు ఆడుకోవడమే ఖచ్చితంగా. అదే అనవసరంగా ఆయన దీంట్లో అనవసరంగా మాట్లాడి లేనిపోయిన అన్ని అనవసరంగా ఇరుక్కున్నట్టున్నాడు. ఎందుకంటే ఫస్ట్ లీడ్ ఇచ్చింది ఆయనే కదా, 100 కోట్లు అది ఈడీని నెత్తికెచ్చడానికి ఇన్వాల్వ్ చేయడం. ఇది ఆల్రెడీ మీరు చెప్పినట్టు చాలా విషయంలో లెక్కర్ విషయంలో రెస్పెక్ట్ చెన్నై ఒకటి ఉంది, ఇంకోటి ఏంటంటే తమిళనాడు, ఛత్తీస్గఢ్. ఈ రెండింటి మీద ఈడీకి అక్షంతరం ఎలాగేసిందో సుప్రీంకోర్టు అందరి దగ్గర ఉన్నాయి. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. ఏపీలో కూడా అలాంటిదే ఏదో చేయాలని. ఇన్విటబుల్ సిచ్యువేషన్ అంటే ఎలాగైనా అరెస్ట్ చేస్తారు అతన్ని. అరెస్ట్ చేసి ఏంటంటే 4 ఏళ్ళ ముందు అరెస్ట్ చేస్తే జనాలు అందరూ మర్చిపోతారు. ఆ టైప్ ఆఫ్ సిండ్రోమ్లో డ్రైవ్ చేస్తున్నారు ఫ్యాక్ట్ని. చేయండి. మీకు ప్రతి విషయంలో ఇవాళ మీరు అసెంబ్లీ సెషన్స్ ధర్మం అని ప్రతి దాంట్లోనూ ఒక అగ్నిపునీతలో జగన్మోహన్ రెడ్డిని బయటికి తెస్తున్నారు. ఇది కోర్టు పరంగా తీసుకెళ్ళి కూడా మొహం ఏడిపించుకుని బయటకు వస్తారు. అదైతే ఖచ్చితం. ఓకే, ఇందులో సరదా పడ్డారంటే మాత్రం సరదా తీరిపోద్ది. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. పాసిబిలిటీస్ ఉంటాయా అంటే? సరే, అరెస్ట్ చేయాలనుకున్న దానికి ఇంకా ఇవన్నీ కేసులు ఇవన్నీ చేయాలనుకుంటే చేయొచ్చు, పెట్టాలనుకుంటే జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు పోసాడు చూసాం కదా సార్ కళ్ళ ముందు. పోసా అనేది ఏదో మాడారు, దాని మీద కేసులు అనుకోండి సార్ కల్లా తీసుకెళ్ళి ఎక్కడ కేసులు పెట్టారు. వాడు ఎవడో నువ్వు ఇస్తాడు. అది కూడా ఈ వంశీ
చేసిన కోతి పనులన్నీ తెలుగుదేశం ఆయన ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళే కేసులు పెట్టుకుంటున్నారు. ఇంకటి చెప్పాలా? ఓకే. ఏంటి సార్ ఇప్పుడు ఈ వ్యూ చూస్తున్నప్పుడు మీకు రీసెంట్గా లోకేష్ గారు వెళ్ళారు, మోదీని కలిశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు, ఆయనది కూడా ఒక 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ ఉంది. సో ఈ మూవ్స్ అన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా? లేదండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్సలైట్స్ చాలా సీరియస్ ఇష్యూ నడుస్తుంది. ఈ గ్రే హ్యాండ్స్ అవన్నీ ఇతనే కదా స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. అండ్ వీటి మీద చాలా సీరియస్గా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. 31st March ఇస్ ద కెప్ట్ యాజ్ అ డెడ్ లైన్. ఇప్పుడు ఇంకా మనకి ఈ నిన్న చనిపోయాడు ఆయన, ఈ మిగిలిన ఇంకా చాలా మంది ఉన్నారు. గణపతి ఇప్పుడు రైట్ నౌ ఈస్ గోయింగ్ టు హెడ్ ద గణపతి మన ఆరిజిన్, ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ నుంచి. సో ఈ మూమెంట్స్ వీటిలన్నిటి మీద పూర్తి అవగాహన ఉండాలి. అవి ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి జగన్మోహన్ దీనికి వెళ్తే వాళ్ళు ఎలకన్నా రివర్స్లో ఉంటారు. అంత సీన్ ఇక్కడి నుంచి వెళ్ళి చెప్పి పితూరులు చెప్పి సీన్ వెళ్ళదు. వాళ్ళు ఇచ్చిన టాస్క్ పనిచేయడానికి సరే అధికారులు ఇచ్చారు వాళ్ళు. ఒకప్పుడు చంద్రబాబు గారు నోయించుకోకండి మీరు, ఇప్పుడు వాళ్ళు చెప్పిన పనులు చేయడమే అంతే. కాదు సార్, ఇప్పుడు ఒకసారి మీరు గతంలో మనం చెప్పాం కదా, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే బీజేపీకి తెలియకుండా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఏదైతే చర్చ జరిగిందో, మరి జగన్మోహన్ రెడ్డికి అలాంటి స్టెప్ జరుగుతున్నప్పుడు వీళ్ళు బీజేపీకి చెప్పకుండా అలా కదండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తామనే విషయం జగన్మోహన్ రెడ్డి జీవులో రాసి చెప్పి వచ్చేటి చెవులో చెప్పలేదు, ఎవరో ఒకళ్ళు దాన్ని కమ్యూనికేట్ చేస్తారు కదా. ఎవరు కమ్యూనికేట్ చేయరు. మనం వాజ్పేయి గారు చూడు పోఖరాన్ టెస్ట్ అయిన తర్వాత రిఫ్లెక్షన్స్కి ప్రపంచం అంతా మనకి ఏదో జరిగింది అనుకున్నట్టే ఉంటుంది. ఇది మనది ఫెడరల్ సిస్టమ్ సార్. చీఫ్ మినిస్టర్ హ్యావ్ ఎ డిస్క్రిప్షన్, హీ విల్ యాక్ట్ అకార్డింగ్ టు హిస్ కాన్స్టిట్యూషన్ ఒబేడింగ్ లాస్ ప్రకారం చేస్తాడు ఆయన. బట్ దానికి వెళ్ళి ప్రధానమంత్రి పర్మిషన్ తీసుకోవాలి, రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాలని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు. రాష్ట్రపతి పర్మిషన్ కాదు సార్, దే ఆర్ ఇన్ గవర్నమెంట్ కదా, వాళ్ళు కూటమిగా ఉన్నారు కదా 3 పార్టీలు. కూటమిలో ఉన్నప్పుడు చేయవలసిన పని ఖచ్చితంగా. ఇప్పుడు అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడున్నాడు కాబట్టి బీజేపీని క్వశ్చన్ చేయడానికి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే చంద్రబాబుని క్వశ్చన్ చేయాలి, బీజేపీని క్వశ్చన్ చేయాలి, జనసేనని క్వశ్చన్ చేయాలి కదా 3 పార్టీలని. అలా చేసినాడు మీకున్నాడు మార్కెట్లో ఉన్న కనబడితే చెప్పండి. లేదు సార్, మేము అడుగుతున్నాం యాజ్ ఏ. మీరు అడుగుతున్నారు, నేనైతే మొత్తుకుంటుంది అదే కదా మొదటి నుంచి. మీరు నన్ను అడిగితే ఎలాగా? మీరు మీ ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో చెప్తారు కదా. నేను నా ప్రిడిక్షన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు ఆయనకి ఏది చెప్పిరాడు నేను అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే, వెంజంటా పాలిటిక్స్లో అలాడికి చెప్పి వీళ్ళకి చెప్పి క్లూజ్ ఎవరు అందులో అటు నరేంద్ర మోడీ బీజేపీ అయితే ఖచ్చితంగా ముందు ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే. ఏంటి మావాడు సరదా పడుతుంటే చూసుకోని. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఒక చర్చ, అంటే మీడియా నడుపుతుంది, అది అరెస్ట్ అయిపోయి బీజేపీలో వైసీపీ విలీనం అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే బీజేపీలో వైసీపీ విలీనం అని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్ దీన్ని ఇప్పుడు ఎక్కువ ప్రొజెక్ట్ తప్పేలాగా ఉంటారు. అదే ఎవరైనా ట్యాంక్ గన్ పెట్టి వచ్చాడంటే అది ఇలాంటి పనికి మాల అట్లా అలా పౌడర్ వేసి పుల్లేరు కలిపేస్తుంటాడు. మరి తెంగర మేళాలు అవినాష్ రెడ్డిది కూడా ఇలాగ పెట్టకథలు ఇని చెవులు పుల్లెడిపోయాయి మాకు. అలాగే పక్క గ్యాప్ ఉందా? ఇంకేటి ప్రపంచం తిరగబడిపోయింది, అట్టు తిరగబడిపోయింది అని చెప్పారు. అవినాష్ని సేవ్ చేయడానికి బీజేపీలోకి వెళ్తారు. అది వాళ్ళకి బాగా తెలిసిందంటే ఈ తొట్టి గ్యాంగ్ లీగల్ టీం ఉందండి వైఎస్ఆర్సీపీకి, అంచేత వాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. వెళ్తా కాదు అంటే టీడీపీ వీళ్ళకి పదవుల మీద ఉన్న శ్రద్ధ. అలా రాత్రి తట్టబుట్ట సర్దుకెళ్ళిపోయినాడు, కోర్టు ఆపరేషన్ చేసి పోయాడు ఒకడు. ఆడి పెట్టిన దరిద్రం ఇదంతా. ఆ దరిద్రం నుంచే ఇదంతా జగన్మోహన్ రెడ్డికి ఇంత దరిద్రం. ఏదో రేపు 4వ తారీఖు ఆయన కాల్ కూడా ఇచ్చారు, వెన్నుపోటు దినం అని చెప్పేసి ఇచ్చారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏమి అమలు చేయలేకపోతున్నందుకు. లేదండి, ముఖ్యంగా ఈ టొబాకో రైతులది వీటిలన్నీ కూడా రైతుల ఇష్యూ చాలా చాలా సీరియస్గా ఉంది గ్రౌండ్ లెవెల్లో. మీరు కూడా ఊరేళ్ళు వచ్చినట్టుకున్నారు. మిర్చి, శనగ, ఫార్మర్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. టొబాకో ముఖ్యంగా వాళ్ళు ఈసారి ఎవరితో టైబుల్ పెట్టుకుని కంపెనీలు కొనిలో చూస్తున్నాను ఏవో పెట్టకాలు చెప్తారు. ఇప్పుడు 2 ఏవో ఈ ఇయర్ క్రాప్ హాలిడేలు ఇమ్మంటున్నారు. అవును, చాలా 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 దిస్ ఆర్ ఆల్ క్వైట్ రెడిక్యులస్. వీళ్ళకి ప్లానింగ్ లేదు సార్. కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వలేని నిస్సాయ స్థితిలో ఉంది గవర్నమెంట్. పైకి మాత్రం బోటకం కబుర్లని చెప్పుకొని తిరుగుతుంది. ఖరీఫ్ రబీ సీజన్లో ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం కూడా వీళ్ళకి అందించట్లే. కనీసం వీళ్ళు ఇవ్వడం మన దేవుడు ఎరుగు. రాష్ట్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం పోతే పోయింది, వీళ్ళు ఎలాగో చేత కాదు. వీళ్ళు లాస్ట్ 3 నెలలే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, అది ఇవ్వడానికి ఏమి చాలా ఇబ్బందిగా ఉంది. రైతులకు వెతలు తీర్చలేనివిగా ఉన్నాయి. వాళ్ళ పంట గిట్టుబాటు ధర ఒక పక్క లేదు. ఇప్పుడు మీరు బాటా చెప్పులు కొన్నా దానికి ఫిక్స్డ్ రేట్ ఏడుస్తుంది. ఏదైనా తీసుకోండి ఫిక్స్డ్. వీళ్ళు ఏం పాపం చేశారు సార్, నాకు అర్థం కాదు. మినిమం ఎంఎస్పీ అసలు పెట్టేసి ఫిక్స్ చేసేసి పెట్టినా కూడా అది లేకుండా అయిపోతుంది. రైతులు ఎప్పుడు ఏ గవర్నమెంట్స్ వచ్చినా రైతులు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. కానీ ఏంటంటే అదేనండి, ఈ గవర్నమెంట్లు దేనికుంటున్నాయి ప్రజాస్వామ్యంలో హైయెస్ట్ జీడిపి ఇచ్చేదే వ్యవసాయం. దాని మీద మీ దగ్గర ఒక చిత్తశుద్ధి లేకపోతే దేనికి ఇది? సరే, కంక్లూడ్ చేస్తూ ఇంకో పాయింట్ ప్రసాద్ గారు, భారతి గారికి సంబంధించి
ఇవి ఏదైతే ఇందాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోట్ చేస్తూ వచ్చారో, నా కంపెనీలకు సంబంధించి నేను బిజినెస్కి సంబంధించి ఏమైనా చేయాలనుకుంటే నేను చేసుకుంటూ ఉంటాను, కావాలని చెప్పేసి ఎందుకు దాన్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి ఆయన కొన్ని కామెంట్ చేస్తూ వచ్చారు. సో అంటే కొన్ని మీడియా ఛానల్స్ చేస్తుంది ఏంటంటే ఆమె కూడా గోవిందప్ప అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆయన ఈమె పేరు చెప్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. జరుగుద్దా లేదని పక్కన పడేస్తే బుర్ర జల్లేస్తే దాన్ని మనం కడుక్కోవాలి కాబట్టి కడుక్కుంటూ ఉండే పరిస్థితి. దీనికి అర్థమయ్యే భాషలో చెప్తాం. నేను ఈరోజు దాకా అంటే నేను పర్సనల్గా ఎవరి మీద నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఒక ఆడపిల్ల భారతమ్మ, ఉదాహరణకి ఈ నేలమాలిగల్లో డబ్బులు, భారతమ్మ అకౌంట్ ఇవన్నీ మాడుతున్నారు కదా. ఇప్పుడు ఇదే మాట స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, లేదంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అరెస్ట్ అయ్యారు, లేదంటే ఈ లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. ఏ రోజైనా ఒక వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఒక వాయిస్ భువనేశ్వరం గారును నెక్స్ట్ ఈ బ్రాహ్మణమ్మ లెక్క పెట్టుకునే డబ్బులని ఎవరైనా మాట ఎవరు కామెంట్ చేయలేదు. అలా అనవసరంగా ఇప్పుడు పాలిటిక్స్ ఒక డెకరంతో మెయింటైన్ అవుతున్నప్పుడు ఆడపిల్లల గురించి మాడవలసిన అవసరం ఎందుకు వస్తుంది ఒక్కొక్కడికి? ఫ్యామిలీ గురించి కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి భార్య, మాజీ ముఖ్యమంత్రి భార్య, ఆవిడకి బిజినెస్ అంటే భారతీయ సిమెంట్స్ అవన్నీ ఆవిడ పేరు మీద ఉండొచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో కలిసి వస్తుందని ఇంట్లో పిల్లల పేరు లేకపోతే మీ తాత పేరు ఏదో పెట్టరు ఇంటికి. చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి కొన్ని. ఏదో వాళ్ళకి డిమోరల్గా మెంటల్గా నేను అంటుంది అదే. ఈ రోజుకైనా ఇప్పుడు నేను మాడింది కూడా తప్పే. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని మనం ఆడవాళ్ళని తెచ్చి మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, నాట్ ఓన్లీ పార్టీస్ కాదు. భువనేశ్వర్ గారు కానీ తన బ్రాహ్మణి గారు దే ఆర్ వెరీ గుడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ దే ఆర్ డూయింగ్ వండర్స్ ఫర్ హెరిటేజ్. ఆ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళని అనవసరంగా పాలిటిక్స్లకు లాగి వాట్ వేడ్. ఒక లోకేష్ గారి భార్య అని ఇంకోలేమో చంద్రబాబు గారి భార్య అని పాలిటిక్స్కి ముడిపెట్టి మాడితే ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు కదా. దట్స్ నాట్ ఫేర్ అట్ ఆల్. ఇన్ ద సేమ్ సినారియో ఇది ఎలా అప్లికబుల్లో అటు కూడా అదే అప్లికబుల్ అవ్వాలి. భారతి గారికి కూడా అప్లికబుల్ అయ్యింది. అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ ఉంటుంది. ఇది నేను ఓన్లీ కంపారిజన్ గురించి మాట చెప్పాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళని ఎంతవరకు అంటే భార్యలు పిల్లల్ని అనవసరంగా పాలిటిక్స్లోకి లాగి ప్రత్యక్ష రాజకీయాలు ఉండొచ్చు మాట్లాడమనండి. డైరెక్ట్ రాజకీయాలు ఉంటే మనం నథింగ్ రాంగ్ అని. బట్ ప్రత్యక్ష రాజకీయాలు లేనప్పుడు అన్నెసరీ కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి వాట్ వీఆర్ గోయింగ్ టు, అది మనం ఖచ్చితంగా ఖండిస్తాం. మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం కదా ఆడవాళ్ళకి సంబంధించి. అసలు అనవసరం అండి. ఫ్యామిలీస్ని తీసుకొచ్చి మాట్లాడడం చాలా తప్పు. అది ఇప్పుడు ఒక పని వాళ్ళు చేశారంటే పోనీ టిట్ ఫర్ టాట్ మీరు చేశారు, అది చేయనప్పుడు మీరు ఎందుకు ప్రొవోక్ చేస్తున్నారు? అసలు లేదాన్ని అనవసరంగా సృష్టించి క్రియేట్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు. ఓకే, జర్నలిజం చదవాలి సార్. బేసిక్గా జర్నలిజం చదివితే మీకు ఏంటంటే ఎక్కడ పెన్ ఆగాలో ఎక్కడ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకడికి పచ్చళ్ళు పెట్టుకున్నవాడు పేపర్ పెడితే వాడు రెడ్డింగ్కి ఇవ్వాల్సిన దగ్గర రేట్ చేస్తానంటే పచ్చళ్ళలో పైకి నూనె తేలుతో చూడండి ఎర్రగా ఉంటుంది, దాంతో రాస్తే ఈ జిడ్డు వార్తలే వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇది మా కొలపోడు అని చెప్పి వాడికి జర్నలిజం డిగ్రీ ఇచ్చేసారు ఏకంగా. ఆ డైపర్ వేసుకుని 3 గంటలు కూర్చోగలడు. అదే ఆడి క్యాపాసిటీ. అడ్డమైన అబద్ధాలు చెప్పగలడు. మూడోవాడు పౌడర్ పైన కొట్టుకొని కింద పులిహార కలిపేవాడు. వీళ్ళతో ఏమవుతుంది? సరే వాళ్ళతో ఏమవుతుందంటే నేను అంటుంది వార్త ఒక బేస్లెస్ వార్తని బేస్ క్రియేట్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేస్తే హౌ ఇట్ ఇస్ ఇట్ ఫేర్? ఖచ్చితంగా తప్పు. అది మీడియా ఎప్పుడు కూడా ఏదన్నా ఒక ఇష్యూని ఎక్స్పోజ్ దీనికోసం జర్నలిజం చదువుకుంటాడన్నా. అరే వాస్తవం చెప్పండి రా భయ్, ప్రాణాలు ఇచ్చుకున్న జర్నలిస్టులు నాకు తెలుసు. రైట్. సో దీనికి సంబంధించి పెద్ద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏదైతే వాస్తవాలు అంటారా ఆయన ఏమైతే కామెంట్ చేస్తే దానికి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాడు. మీరు బాగా టైం వేస్ట్ చేసుకుంటారు, కంటిన్యూ అయిపోయింది, ఏం పర్లేదు. శబాష్ అని 3 సార్లు భుజం తట్టి పంపించారు. అరెస్టులను చేసుకునే దానివల్ల వచ్చిన వట్టమేం లేదు. న్యాయస్థానాలు చెప్తే కడిగిన ముచ్చల్లో బయటకు వస్తాను, ఆ తర్వాత ఉంటుంది మీకు అసలైన సినిమా అని చెప్పి వచ్చాడు. నిన్న ఆల్రెడీ చెప్పాడు సినిమా ఉంటుంది. నిన్న చాలా సీరియస్గా అగ్రెసివ్గా మాట్లాడారు. సరే చూద్దాం సార్ దీనికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచిత్రం.